ఎలా? దేవుడి మాటను పట్టుకొని వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. పట్టు విడవని ఏ మార్కుడంట? అలాగా మనం ఏం చేయాలి? దేవుడి మాటను పట్టుకోవాలి. ఆ దేవుడి మాటను ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అదే నీ జీవితంలో కార్యం చేస్తుందా లేదా? ఇన్ని కార్యాలు, 6 కార్యాలు జరగడానికి ఏ మాటలు పట్టుకోవడం వల్ల, ఏ ప్రార్థన జరగడం వల్ల? ఆశీర్వాద పండుగలు జరగడం వల్ల ఆశీర్వాదం నీ కుటుంబంలోకి వచ్చింది. మరి ఇప్పుడు క్రిస్మస్ ప్రార్థనలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? క్రిస్మస్ వస్తుందా? క్రిస్మస్ కాదు మెయిన్, దేవుడు వస్తాడు. దేవుడు ఎలాగైతే దీనుడిగా ఈ కుటుంబంలోనికి లేదా ఈ మానవ లోకంలోనికి వచ్చాడో అలాగనే దీనుడిగా నీ ఇంట్లోనికి వస్తాడు. రావాలంటే ఏం పెట్టుకోవాలి? పెట్టుకోకపోతే ఎవరు రారు? దేవుడు రాడు, కానీ ఇంకోటి వస్తాడు.